హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏసీకి జెట్ పంప్ సర్వీస్ మస్ట్ ఆర్ నాట్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో జెట్ పంప్ సర్వీస్ ఎందుకు చేస్తాం ఫస్ట్ అంటే, ఏసీ ఎక్కువ రోజులు యూజ్ చేస్తున్న టైంలో మనకి ఏసీ లోపల డస్ట్ అనేది ఉండిపోతుంది. అప్పుడు మనకి స్కిన్ ఎలర్జీస్, ఇంకా డస్ట్ ఎలర్జీ లాంటివి వస్తాయి. అంతేకాకుండా బ్లడ్ సెల్స్ కూడా మనకి తక్కువ అవుతాయి. ఈ పర్పస్లో మనం ఏసీ అనేది తక్కువ యూజ్ చేయాలి, సర్వీస్ టైం అనేది చేయాలి. ఇట్లా వాటర్ సర్వీస్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించాలి. అది కూడా ఇంట్లో డస్ట్ని బేస్ చేసుకొని చేయించాలి. సర్వీస్ టైంలో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పీసీబీ ఇంకా సెన్సార్స్ వాటికి వాటర్ వెళ్తాయి, తర్వాత షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. అట్లా కాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో చూసి కదా, డస్ట్ ఇది దారుణం, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది మనమే వీడియో టైంలో చిన్న స్నాప్ వేసుకున్నాం. సో వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ చూసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సర్వీస్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనకి గ్రిల్స్, మనం ప్యానల్స్ అని కూడా అంటాం. సో ఇవి నీట్గా క్లీన్ చేస్తేనే మనకి ఇండోర్ నీట్గా అనిపిస్తుంది. దీంట్లో మెయిన్ ఫిల్టర్ క్లీనింగ్ కూడా ఉంటుంది. సో ఫిల్టర్ అనేది మనం ఎవ్రీ 10 to 15 days మధ్యలో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అట్లా క్లీన్ చేసుకోకుంటే మీకు ఏసీ కూలింగ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఏసీ ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా కూలింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అట్లా తక్కువ వచ్చినప్పుడు మీకు ఏసీ ఫుల్ స్పీడ్లో నడుస్తుంది, డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఏసీ పైన లోడ్ ఎక్కువ పడుతుంది. ఇట్లా లోడ్ ఎక్కువ పడ్డప్పుడు మనకు ఎలక్ట్రికల్ బిల్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో బిల్ తక్కువ రావాలి అంటే మినిమం టు మినిమం ఏసీ టెంపరేచర్ 24 నుంచి 28 మధ్యలో యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎవ్రీ 10 to 15 days ఫిల్టర్ క్లీనింగ్ మస్ట్. ఖచ్చితంగా ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోవాలి ఏసీ లోపల. అలా క్లీన్ చేస్తే కూలింగ్ ఎప్పుడప్పుడు మంచిగా వస్తుంది. సో క్లీనింగ్ అనేది మెయిన్ ప్రివెంట్ సిస్టమ్ అనేది. తర్వాత గ్యాస్ యూసేజ్ అనేది తక్కువ కావాలి. ఏసీకి సర్వీస్ అనేది కావాలి. ఇండోర్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో మనకి అవుట్డోర్ కూడా అట్లనే క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్డోర్ అయితే క్లీన్ చేసుకోవాలి. బ్రెజిల్స్ అనేది అట్లా ప్రెషర్ పెట్టినప్పుడు వంగుతాయి కాబట్టి స్ట్రైట్గా కాకుండా ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి. ఎలా చేయాలో వీడియోలో చూడవచ్చు. సో తర్వాత మనం ఏసీ సర్వీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం డయాగ్నోసిస్ అనేది తీసుకుంటాం. డయాగ్నోసిస్కి ఎల్జీ ఏసీలో రూమ్ టెంపరేచర్ బటన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఈ విధంగా బజర్ సౌండ్ అయితే వస్తుంది. ఇలా బజర్ సౌండ్ వచ్చిన తర్వాత మైక్ నుంచి మొబైల్ ఏసీ డేటాని రిసీవ్ చేసుకొని మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తుంది. దీంట్లో మన ఇంట్లో ఉన్న వోల్టేజ్, కంప్రెసర్ ఎంత స్పీడ్తో నడుస్తుంది, ఇంకా ఏమైనా ఎర్రర్ కోడ్ లిస్ట్ ఉన్నా కూడా మనకి దీంట్లో చూపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి.